యాక్చువల్గా బీబీఏ అన్న డిగ్రీ ఏదైతే ఉంటుందో వరల్డ్ మొత్తం మీద కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్లోనే ఉండేది ఒక 100 years 50 years బ్యాక్ ఇట్లాగా, లేకపోతే ఈవెన్ 20-25 years బ్యాక్ కూడా. అసలు బీబీఏ అనే డిగ్రీ కొత్తగా మన భారతదేశంలో వచ్చింది, పాయింట్ నెంబర్ 1. ఓకే. రెండోది ఏంటంటేనంటే జనరల్గా మనకు మేనేజ్మెంట్ స్కూల్స్ అంటాం, లేదా బిజినెస్ స్కూల్స్ అంటాం మనం. ఇప్పుడు మనకు ఐఐఎమ్స్ పేరు వినే ఉంటారు, లేదా ఐఎస్బీ గచ్చిపల్లిలో ఉంది ఐఎస్బీ వినే ఉంటారు, లేకపోతే ఈవెన్ యూఎస్లో ఉన్న హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అనో, లేకపోతే స్టాన్ఫర్డ్ అనో, లేకపోతే సోలాన్ బిజినెస్ స్కూల్, రోజ్ బిజినెస్ స్కూల్, కెల్లాగ్ కానీ, లేకపోతే వార్తన్ బిజినెస్ స్కూల్ అని, ఇవన్నీ పేర్లు వినే ఉంటారు మీరు. ఇవన్నీ కూడా బేసికల్గా ఎంబీఏకి సంబంధించినటువంటి స్కూల్స్. దే ఆర్ నాట్ ఫర్ ద బీబీఏ. ఓకే. సో మేనేజ్మెంట్ అన్న స్కిల్స్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్కి సంబంధించి కానీ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉన్నట్లయితే కొంచెం ఆర్గనైజేషన్లో పై ఎదగడానికి ఉపయోగపడుతుంది అన్న ఒక పర్పస్తో ఒక మేనేజరియల్ స్కిల్ కావాలి అన్న ఒక నెట్వర్కింగ్ ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలన్న ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో పెట్టినటువంటి కోర్స్ అదే ఒకప్పుడు ఎంబీఏ. ఓకే. సో ఇది జనరల్గా జాబ్ చేసిన తర్వాత 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత వెళ్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక భారతదేశం తప్ప మిగతా అన్ని దేశాల్లోనూ ఎంబీఏ చేయాలి అనుకున్నట్లయితే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 5 years 7 years కూడా ఉండాలి. డైరెక్ట్ ఫ్రెషర్స్కి ఎక్కడ కూడా ఎంబీఏ డిగ్రీ ఇవ్వరు. భారతదేశంలో ఐఐఎమ్స్లో ఇప్పుడు ఇస్తూ ఉంటారు. జనరల్గా వాళ్ళు కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ ఇస్తారు, ఎక్స్పీరియన్స్ లేకపోతే కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది.